అలాంటి పాటకి ఇలాంటి సల్వార్ ఏంటి? లంగా వేసుకొని రావాలి కానీ. ఓకే సార్. రేపటి నుంచి లంగా వేసుకొని రా. యాక్చువల్లీ నాకు లేదు, ఎప్పుడుదో. మధు చెప్పింది చెయ్యి. ఐఎమ్ యువర్ సీనియర్. ఓకే ఓకే. అవును, గ్రూప్లో ఎవరైనా పరిచయం అయ్యారా? ఐ మీన్ ఫ్రెండ్స్. అంటే చందు తెలుసు. చందు ఎవడరా? నేనే సార్. పూర్తి పేరేంది బే? చంద్రశేఖర్ సార్. చంద్రశేఖర్ అని పిలు, సరేనా? ఓకే. క్లాస్కి వెళ్ళు. మధు ఏ కాలేజ్? ఓకే, ఎంసెట్లో ర్యాంక్ ఏంటి? మీ పేరు తెలుసుకోవచ్చా? ఏమన్నావురా? మళ్ళీ అడుగు. తను పేరు తెలుసుకుందామని. రే యదవా, ఇక్కడ ఇంతమంది ఉంటే నీకు నా అమ్మాయి పేరే కావాలన్నారా? ఆమె ఇంట్రెస్టింగ్ ఉంది సార్. ఏంట్రా ఇంట్రెస్టింగ్ గా ఉందా? నీ అంకమ్మ షర్ట్ బ్రౌన్ కొట్రా. ఎంత ధైర్యం రా నీకు? ఏం బాడీ రా నీది, మైక్ టైసన్ లాగా ఉంది. ఊతే ఎగిరిపోతావు సాలే. నీకు నా గర్ల్ ఫ్రెండ్ పేరే కావాలా అబ్బే? ఏ నవీన్ వదిలేంట్రా. వేసుకోరా. మాట్లాడితే కాలేరా? సీనియర్స్తో గొడవ సంగతి ఎలా ఉన్నా ఒక గంట పరిచయంలోనే మేము అందరం చాలా చాలా క్లోజ్ అయిపోయాం. మధు, శంకర్, రాజేష్, అప్పు, పాండు, అర్జున్, అదే టైసన్. ఏంటో కానీ మీ అందరం ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అన్న ఫీలింగ్ వచ్చింది. రే ఆగండి రా. రే మెటలర్జీ అసైన్మెంట్ ఇంకో 2 అవర్స్లో కంప్లీట్ చేయాలి. మాకు 10 కాపీస్ కావాలి. తీసుకెళ్ళి రాయండి రా. సార్ మాకు క్లాస్ ఉంది సార్. చాహా మాకు లేదా? నోరు మూసుకొని రాయి బే. 2 అవర్స్లో రాయాలి, అర్థమైందా? రాయండి రా. ఏ పదండి రా. హే, మనం ఏమన్నా క్లాస్ అటెండ్ చేస్తే బెటర్ అనుకుంటాను. నేను వెళ్ళినా బాస్, నాకు బ్రాంచ్ ట్రాన్స్ఫర్ కావాలి. నాకు కాంపిటీషన్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను టాప్ చేయాలి, అందుకే. సరే వెళ్ళు. థ్యాంక్స్, బాయ్. ఏంటో బురద? ఎమ్మెల్యే కొడుకు అని చెప్పాడు అంతే. అందరికి నీ అంత బుర్రలు ఉండవమ్మా. చీరట్టుకొని రమ్మంటే ఏదో నన్ను సాడు చెప్పి తప్పి చేసుకుంటావా? ఆ పండుని నా లైఫ్లో వదిలే ప్రసక్తే లేదు. ఏడిపి చంపేస్తానండి. ఏంటి రాయవా? ఐ గాట్ ఇట్. ఒకసారి చూస్తే ఇంకా అవసరం లేదు. నచ్చావు బాస్. ఫస్ట్ డే నువ్వు సీనియర్ లైన్ వేస్తున్నావు అంట. జిల్ మామా జిల్ జిల్.您只需在听到声音信号时，选择15号频道即可。ఎంత ఫాస్ట్గా రాసావు? వాడంతే బాబు, నచ్చిన పనిని చాలా ఫాస్ట్గా చేసేస్తాడు. నచ్చకపోతే అసలు ముట్టుకోడు. అమ్మా బాబు, రేపటి నుంచి వీడిని నువ్వే కాలేజీకి తీసుకురావాలి. రోజు కాలేజీకి రావటం నాకు అస్సలు కుదరదు. తను నా మాట కూడా వినట్లేదమ్మా. ఏదో చేయి పట్టుకుని హెల్ప్ చేశాను, అంత మాత్రాన నాకు కూడా లైఫ్ ఉంటుంది కదా. మా ఇల్లు ఎక్కడో దిల్షుక్ నగర్, ఇంటికి వెళ్ళేటప్పటికే రాత్రి అవుతుంది. మీ ఇల్లు ఇంకెక్కడో కుకట్పల్లి. నాది నేను రాసుకుంటా, నీది నువ్వు రాసుకో, ఓకేనా? ఎందుకు చేయాలా? వాడు నీకు నోట్స్ ఎందుకు రాసి పెడుతున్నాడు? నువ్వెవరితోనూ గొడవ పడుతుంటే మీ సీనియర్స్ నీకెందుకు అడ్డుపడ్డారు? ఇందాక వాడినెవరో కొట్టబోతుంటే నీ చేయి ఎందుకు అడ్డుపెట్టావు? దీన్నే మానవత్వం అంటారు బాబు. అది నీకు లేదని బాగా తెలుస్తుంది నాకు. నువ్వన్నావే లెక్చరర్స్ని అడగొచ్చు కదా అని, దానికి నీ సలహా అక్కర్లేదు. బాబు పాండుదా వెళ్ళిపోదాం. ఇతనికి నోట్స్ రాయాల్సిన అవసరం నీకు లేదు. అమ్మా అమ్మా ఆగండి. కుకట్పల్లిలో ఎక్కడుంటారు మీరు? హౌసింగ్ బోర్డ్ కాలనీ. పాండు రా. ఏ చందు, యూ డిడ్ ద రైట్ థింగ్. నాకు చాలా నచ్చు, చాలా చాలా నచ్చు. అయినా